రీసెంట్గా హాలీవుడ్లో అయితే ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఏంటంటే బ్రిటిష్ ఆన్లైన్ వార్తాపత్రికలు అంటే ఇటీవలే 21వ శతాబ్దంలో 60 మంది ఉత్తమ నటుల జాబితాలు అయితే విడుదల చేశారు. ఆశ్చర్యంగా అయితే మన భారతదేశం నుంచి ఒక యాక్టర్ పేరు అయితే గట్టిగా వినిపించింది అబ్బా. మరి ఆ యాక్టర్ అని అనుకుంటే బాలీవుడ్లో ప్రసిద్ధ యాక్టర్ అంట. మరి ఆ యాక్టర్ అనుకుంటే చాలామంది 99% షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ అని పెద్ద పెద్ద హీరోలు అనుకుంటా. వాళ్ళు ఎవరు కాదంట, మన మహేష్ బాబు గారు నటించిన సైనికుడు మూవీ గుర్తుందిలో అందులో ఒక విలన్ క్యారెక్టర్ చేశారు చూసారు. ఆయన ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్ అనుకోండి. ఆ యాక్టింగ్ మాత్రం స్కిల్స్ మాత్రం హై లెవెల్ అబ్బా. బట్ ఆ మూవీ ఫ్లాప్ అయింది అనుకోండి. బట్ యాక్టింగ్ వైజ్గా చూస్తే మాత్రం ఇరాన్ ఖాన్ గారి యాక్టింగ్ మాత్రం హై లెవెల్ అబ్బా. అసలు పిచ్చ క్లాసిక్గా ఉంటుంది అబ్బా. యాక్టింగ్ మాత్రం ఊర మాస్ అనుకోండి. మరి అలాంటి మన ఇరాన్ ఖాన్ గారు అయితే చాలా హాలీవుడ్ మూవీస్లో కూడా చాలా నటించారని చెప్పాల్సింది. ముందుగా చెప్పాలంటే సోనిక్ నుంచి అప్పట్లో విడుదలైన ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్, అలాగే లైఫ్ ఆఫ్ పై, అలాగే మన జురాసిక్ వరల్డ్ వంటి మూవీస్లో కూడా నటించారు. ఇతను తీసిన వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అంటే ద లంచ్ బాక్స్ అబ్బా. ఈ మూవీ అయితే అప్పట్లో ఆస్కార్కి కూడా నామినేట్ అయింది. ఇంకో మూవీ కూడా చెప్పాలబ్బా, స్లమ్ డాగ్ మిలియనియర్. ఈ మూవీ గురించి చెప్పడమే మర్చిపోయాను. ఈ మూవీకి అయితే ఏకంగా ఆస్కార్ కూడా కొట్టింది అనుకోండి. మరి అలాంటి ఫ్యాంటాస్టిక్ మూవీస్లో నటించిన యాక్టర్ అంటూ ఉన్నారంటే అది మాత్రం మన ఇరాన్ ఖాన్ గారు అబ్బా. మరి అలాంటి గ్రేటెస్ట్ యాక్టర్ అయితే మరణించడం మాత్రం చాలా దారుణం. మరణించినా కానీ గ్రేట్ ట్రిబ్యూలో అయితే మిగిలిపోయింది అబ్బా ఇప్పుడు మాత్రం. సరే, మన భారతదేశం నుంచి 60,000 బెస్ట్ యాక్టర్స్ నుంచి మన ఇరాన్ ఖాన్ గారు తీయడం మాత్రం మన ఇండియాలో గ్రేట్ అని గ్రేట్ అని చెప్పాలి. ఈయన మాత్రం ఏప్రిల్ 2020లో అయితే నటుడు మరణించిన ఇప్పటికీ ఇతను చేసిన చిత్రాలు అయితే నెంబర్ ఆఫ్ 1 మాస్టర్ పీస్ అని చెప్పాలబ్బా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు బ్రో. డూ లైక్ బ్రో. ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేయడం కొంచెం ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా కంటెంట్ చేయడానికి మోటివేషన్లో ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.